హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో 3వ తరగతి 1వ పాఠానికి సంబంధించిన కవి పరిచయాలను చూద్దాం. కవి పరిచయాలు అని ఎందుకు అంటున్నానంటే మనకి 3వ తరగతిలో అనుబంధ గేయాలు ఉన్నాయి, వాటికి కూడా కవి పరిచయం ఉంది. సో కవి పరిచయాలు అంటున్నాను అంటే ఒక్కొక్క లెసన్ కి 2 కవి పరిచయాలని మనం నేర్చుకోవాలి. సరే, ముందుగా తెలుగు తల్లి పాఠం యొక్క కవి పరిచయం చూద్దాం. ఇక్కడ ప్రక్రియ ఏముంది దీనికి? ఈ పాఠానికి తెలుగు తల్లి అనే పాఠానికి ప్రక్రియ గేయం. అలాగే ఇతివృత్తం ఏముంది? దేశభక్తి. ఇతివృత్తం ఏముంది? దేశభక్తి. తర్వాత తెలుగు తల్లి పాఠ్యభాగ కవి పరిచయం చూద్దాం. కవి శ్రీరంగం శ్రీనివాసరావు. కవి ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన కాలం 14/4/1910 నుండి 15/6/1983. ఈయన రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఏంటేంటి ఈయన రచనలు? మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. మహాప్రస్థానం వచ్చి అభ్యుదయ కవితా సంపుటి, మరో ప్రస్థానం వచ్చి విప్లవ కవితా సంపుటి. ఈయన స్వీయ చరిత్ర వచ్చి అనంతం. ఈయన స్వీయ చరిత్ర ఏంటి? అనంతం. అదే, అంతేనండి కవి పరిచయం ఈ లెసన్ కి సంబంధించి. ఇంకొకసారి చెప్తాను చూడండి. తెలుగు తల్లి పాఠ్యభాగ కవి ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయన్నే శ్రీశ్రీ అని కూడా అంటారు. కాలం 1910-1983. రచనలు మహాప్రస్థానం, ఇది అభ్యుదయ కవితా సంపుటి. మరో ప్రస్థానం, ఇది విప్లవ కవితా సంపుటి. మూడవది ఖడ్గ సృష్టి. ఈ 3 ఈయన రచనలు. స్వీయ చరిత్ర వచ్చి అనంతం. సరే, నెక్స్ట్ వేరొక కవి పరిచయానికి మూవ్ అవుదాం. తెలుగు తల్లి పాఠానికి ఇచ్చిన ఈ మాసపు పాట ఏంటంటే తల్లి భారతి వందనము. ఏంటి? తెలుగు తల్లి పాఠానికి అనుబంధంగా ఇచ్చిన ఈ మాసపు పాట తల్లి భారతి వందనము. దీనికి సంబంధించిన కవి పరిచయం. కవి దాశరథి కృష్ణమాచార్య. కవి ఎవరండి? దాశరథి కృష్ణమాచార్య. కాలం 22/7/1925 నుండి 5/11/1987. 22/7/1925 నుండి 5/11/1987 వరకు ఇది ఈయన కాలం. తర్వాత రచనలండి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. ఈయన రచనలు ఏంటేంటివి? అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. అవి ఈయన రచనలు. తర్వాత ఈయన బిరుదు. ఈయనకి ఉన్న బిరుదులు: కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. ఈయన స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఈయన స్వీయ చరిత్ర ఏంటి? యాత్రా స్మృతి. ఇంకొకసారి చూడండి, రివిజన్ చేస్తాను. కవి దాశరథి కృష్ణమాచార్య. తల్లి భారతి వందనము కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య. ఈయన కాలం 22/7/1925 నుంచి 5/11/1987. ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం. ఈయన బిరుదులు కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి. స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. దాశరథి కృష్ణమాచార్య స్వీయ చరిత్ర ఏంటి అని అడిగితే యాత్రా స్మృతి. అదే దాశరథి కృష్ణమాచార్యుల వారి స్వీయ చరిత్ర ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? యాత్రా స్మృతి. ఏంటి? యాత్రా స్మృతి. అదే తెలుగు
పాఠ్యభాగ రచయిత శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? అనంతం. ఏంటండి శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర? అనంతం. ఇక్కడ మనకి 2 స్వీయ చరిత్రలు వచ్చాయి, గుర్తుంచుకోవాలి. ఓకేనా? శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర అనంతం. దాశరథి కృష్ణమాచార్యుల యొక్క స్వీయ చరిత్ర యాత్రా స్మృతి. ఓకేనా? అంతే అండి. 1వ పాఠానికి సంబంధించి 2 కవి పరిచయాలను మనం చూసాము. తర్వాత 2వ పాఠానికి సంబంధించిన కవి పరిచయాలు వేరొక వీడియో చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.